కూటమి అధికారంలోకి వచ్చి 1 year అయింది. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో 90% మేము పూర్తి చేసాము అని అంటున్నారు. అవి పూర్తయినాయా? ఈ 1 yearలో ఎలాంటి డెవలప్మెంట్ మీరు చూసారు? ఇప్పుడు 1 year మన పరిస్థితి ఏంటి? 1 year బ్యాక్ ఏంటి? రాష్ట్రం రావణ కాష్టం. ఎక్కడ చూసినా గుంతల రోడ్లు, ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా బిల్డింగులు కూలగొట్టాలి, ఎక్కడ చూసినా గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఇలాంటివి ఉన్నాయో వాళ్ళు జేసీబీ పెట్టుకుని వాళ్ళు కూల్చడం, వాటి మీద బురద జల్లటం, ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేయటం, లోపలేయటం. ఇది తప్ప రెండోది ఏ కార్యక్రమం చేశారా? కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన స్కాములన్నీ బయట పెడుతూ ఒక పక్కన ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ప్రతి హామీ కూడా పూర్తి చేయడం కోసం రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ రాత్రనక పగలనక కష్టపడుతూ రోడ్లు కంప్లీట్ చేశారు, ప్యాచ్ వర్కులు జరిగి కొత్త రోడ్లు పోస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు మహిళలకి రానున్న రోజుల్లో August 15 డేట్ పెట్టారు, ఆ డేట్లో కూడా ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. అదేవిధంగా ఆటో వాలాస్ కూడా, ఆటో యాజమానులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వారు నిలబడటం కోసం ప్రోత్సాహ నిధులను కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఒక పక్కన అమరావతి నిర్మాణం జరుగుతుంది, ఒక పక్కన ప్రజల సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్న తరుణంలో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే వైసీపీ వాళ్ళు పిచ్చి పరాకాష్ఠకు చేరిందని కూడా నేను తెలియపరచుకుంటున్నాను.